రెండో భాగంలో చెప్పాను, నిడివి 40 సెకండ్లు కూడా లేనటువంటి ఈ మూడో భాగంలో చేస్తున్న స్వర విశ్లేషణ చాలా ముఖ్యం అని. ఎందుకంటే కంపోజర్ ఎస్ రాజేశ్వరరావు గారు కాబట్టి 40 సెకండ్ల నిడివిలో కూడా ఎంతో సబ్జెక్టు చూపించగలరు. దానికి ఇప్పుడు నేను వాయించిందే ఉదాహరణ. అందరికీ నమస్కారం. శ్రీకాంత్ సిహెచ్ ఛానల్కి మీకు స్వాగతం. మొదటి నుంచి కొనసాగుతున్న, అలాగే ఈరోజు ఈ వీడియో చూసి కొత్తగా చందాదారులుగా అంటే సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. గురుభ్యో నమః. వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పుడు చెప్పే విషయమే, మర్చిపోతానేమో ముందే చెప్తుంటాను. మా ఛానల్లో జాయిన్ ఎక్కడుంది అని అడుగుతున్నారు, అదిగో అక్కడ ఉంది. మా ఛానల్ యూట్యూబ్లో ఓపెన్ చేస్తే హోమ్ పేజ్ అట్లా వస్తుంది. సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ పై క్లిక్ చేయండి. 2 నిమిషాల వీడియో ఉంటుంది, పూర్తిగా చూడండి. వివరాలన్నీ ఉన్నాయి అందులో. ఇక్కడ నేను చాలా క్లుప్తంగా చెప్పేస్తున్నాను. కీబోర్డ్ కోర్స్ ఒకటి ఉంది, నేను రూపొందించిందే. ఫ్లూట్ కోర్స్ కూడా ఉంది, అది కూడా అయిపోవస్తుంది ఈ మాసం జూన్ 2025కి. తర్వాత గిటార్ కోర్స్ ఉండొచ్చు, లేదా మన మ్యూజిక్ థియరీ కోర్సు స్టార్ట్ అవ్వచ్చు. ఆ 2 కూడా అయిపోయిన తర్వాత వచ్చే సంవత్సరం కర్ణాటక శాస్త్రీయ సంగీతం గాత్రం వోకల్ కోర్సు ప్రారంభం కాబోతుంది. అందువల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి ఏమాత్రం ఆలస్యం చేయకుండా జాయిన్ అవ్వండి. ఇప్పుడు దాకా జాయిన్ అవ్వని వాళ్ళకి నేను ఇప్పుడు ఒకటే చెప్తుంటాను, మీరు ఒక చక్కటి సంగీతపరమైన, ఉపయోగపరమైన, ప్రయోజనకరమైనటువంటి సంగీత సంకలనాన్ని కోల్పోతున్నారు. యు ఆర్ మిస్సింగ్ ఎ లాట్ ఆఫ్ గుడ్ అండ్ యూస్ఫుల్ మ్యూజికల్ కంటెంట్. సో జాయిన్ అవ్వండి. ఈ పాట, ఈ అద్భుతమైనటువంటి సంగీత కూర్పు కంపోజిషన్ పాడెదని నామమే తాలూకు స్వర విశ్లేషణలో 3వ మరియు చివరి భాగానికి మీ అందరికీ సుస్వాగతం. మొదటి 2 భాగాలు చూడకపోతే అవి 2 చూసి అప్పుడు ఈ వీడియో చూడండి. లేదంటే కొంచెం గందరగోళంగా ఉంటుంది, అంటే కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, కొన్ని కనెక్షన్స్ అర్థం కావు కొన్ని చోట. సో ఆ 2 భాగాలు చూసి అప్పుడు ఇక్కడికి రండి. చెప్పాను, పూర్తిగా నట భైరవి గురించి మనం ఈ భాగంలో చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2వ భాగం చివరిలో కొంచెం ఆ చరణం మొదలుపెట్టి ఆపేశాను. సో ఇక్కడ మనకి ఇంకా మోహన్ రాగం చాలా కొద్దిగా ఉంటుంది. హంసధ్వని మళ్ళీ పల్లవికి వెళ్ళినప్పుడు ఉంటుంది. సో 3 చూసేద్దాం ఈసారి. ఇది హంసధ్వని మెట్లు ఈ శృతిలో. తర్వాత మోహన్ రాగం. ఇప్పుడు నట భైరవి అనగా మైనర్ స్కేల్. సో చరణం చూస్తూ ఉంటే కనుక మనం మురళి గానం అది చెప్పేశాను. తర్వాత ఈ తర్వాత ఒక సంగతి ఉంది, అది కూడా చెప్పేసాను 2వ భాగం చివరిలో. ఇక్కడి నుంచి మనం చూడాలి. దీని తర్వాత ఏమవుతుందంటే ఒక వుడ్ విండ్ మీద బిట్ ఇచ్చారు, అది చూద్దాం. గారి సానిదా మగరి మగ గారి సానిదా మగరి మగ. క్షమించాలి. ఈ బిట్ అయిన తర్వాత ఇప్పుడు చరణం చివరి భాగంలోకి వచ్చాం. దదమ మరి రే మగ గపని హరి దదమ మరి రే. పున్నలు పూచే బృందావనిలో తర్వాత రే మరి రే రే గమ మగ మగ రే ని స స స. మగ మగ రే ని స స మగ 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 రే ని స స స. ఇక్కడ ఏమవుతుందంటే వీణ మీద ఒక తాళంలా ఇచ్చారు. ఎట్లా అంటే
అట్లా వస్తుండగా దీని మీద రాగం పాడతారు సుశీలమ్మ గారు. సని సరిగా సనిద దమద మగ మరి రే రే మరి రే రే సనిద నిద బాబా బాబా. దా నుంచి సాకి అలా స్లైడ్ చేయాలి, అంటే నెమ్మదిగా తీసుకెళ్ళాలి. కిందకు వచ్చేప్పుడు జార్చడం అంటారు, మరి పైకి తీసుకెళ్ళేప్పుడు ఏమనాలి, వాట్ ఎవర్ ఇట్ ఇస్, నెమ్మదిగా తీసుకెళ్ళాలి, అది నేను చెప్పేది. ఓకే, రాగం మళ్ళీ చూద్దాం. సారీ, సని సరి మగ సని సరి మగ సని సరిగా అదనమాట. మగ మరి రే, ఇక్కడ చూడండి ఎంత బాగుంటుంది గమకం. రే రే మరి 3 స్వరాలు కలిపారు. దరి నిద నిద బుద్ధి అవ్వట్లేదు, అలా ఉంది రాగం. సని సరిగా సనిద దమదన్ అంతేనా? దమద మగ మరి రే రే మరి రే నిద నిద అలాగే మళ్ళీ వీణ సితార్ అనో బిట్ ఇచ్చారు. ఇచ్చాక మళ్ళీ ఇదే లైన్ పాడతారు, కానీ చిన్న తేడా అని ముందు సారి అన్నప్పుడు అన్నారు. ఇక్కడ ఏం చేశారంటే అదొకటి చిన్న సంగతి పాడారు, తర్వాత అంతా మామూలే. ఇక్కడ ఏం చేశారు, సడన్ గా మోహన రాగం మళ్ళీ మనకి చూపించారు. బద సరి గరి సద సరి బద సరి గరి సద సరి ఇక్కడి నుంచి మళ్ళీ హంసధ్వని పనీరి పనీరి, అది మళ్ళీ అనుపలుగా అలా జాయిన్ అయిపోతుంది. ఆఖరి పల్లవికి వచ్చేసాం, చివరి పల్లవికి. ఇప్పుడు ఆఖరిలో కోడ అంటే చిన్న ఒక అదనపు పొడిగింపు అనుకోవచ్చు. ఒక చిన్న రాగం తీసి సుశీలమ్మ ఆపేస్తారు, అది చూద్దాం. ఇక్కడ దాకా ఓకే కదా, ఇక్కడ దాకా ఎప్పుడు పాడేదే. అన్నారు. అంతే, దీంతో పాట అయిపోయింది. సో ఈ మూడో భాగంలో ఏంటంటే
రెండో చరణం మొదలైన తర్వాత సుశీలమ్మ గారు పాడిన లైన్స్ అయిన తర్వాత వుడ్విండ్ బిట్ నుంచి మొదలుపెట్టాం. అయిన తర్వాత మళ్ళీ సుశీలమ్మ గారు చరణాన్ని కొనసాగించారు. తర్వాత రాగం పాడతారు, వెనకాల వీణ మీద తాళాలు ఇచ్చారు స్వరాలు. అది అయ్యాక మళ్ళీ ఒక వీణ సితార్ కలిపి బిట్ ఉంటుంది. మళ్ళీ అవే లైన్స్ సుశీలమ్మ పాడతారు, బట్ ఒక చిన్న సంగతి వేసి. అక్కడి నుంచి మోహన రాగానికి మారింది పాట. అది అయిపోయాక మళ్ళీ అనుపల్లవి ఫ్రేజ్ జాయిన్ అయిపోయి మళ్ళీ అలా పల్లవికి వచ్చారు. చివరి పల్ల మొత్తం అయిపోయిన తర్వాత ఎండింగ్ కోడా ఒక చిన్న రాగంతో అలా తీసి అక్కడ ముగిస్తారు పాట. సో ఈ పాట వరుస సంఖ్య ప్రకారం 12 మంది అడిగినట్టు మా వాళ్ళు చెప్తున్నారు. ఈ పాట వరుస సంఖ్య ప్రకారం అంటే అధిక ప్రాధాన్యత కాకపోయినా ఇంతమంది అడిగారని చెప్తున్నాను, బికాస్ చాలా ఏళ్ళు అయిపోయింది కాబట్టి. ఇది వరుస సంఖ్య ప్రకారం చేశాను కాబట్టి తరువాతి వీడియోలో ఉండబోయే విన్నపం ఖచ్చితంగా అధిక ప్రాధాన్యత వర్గంలో ఏ పాట అయితే క్రమంలో వస్తుందో ఆ పాటతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు ఈ పాట నేర్చుకోండి, అభ్యాసం చేసుకోండి. సెలవు, నమస్కారం.